రెడీనా? నా శారీ ఎలా ఉంది? సూపర్. నా జ్యువెలరీ అదిరిపోయింది, చాలా బాగుంది. అలా ఒక 2 minutes. త్వరగా వచ్చేసా. 1 hour later. గంట అయింది ఇంకా రావేంటి? ఈ శారీ ఎలా ఉంది? శారీ మారిపోయిందేంటి? అది నీకు అనవసరం. ఈ శారీ ఎలా ఉంది చెప్పు. బాగుంది. ఈ జ్యువెలరీ ఇది కూడా బాగుంది. సరే, గంట సేపు నుంచి ఏం చేస్తున్నావు? అంటే ఆ శారీ బాగుందా ఈ శారీ బాగుంటుందా పార్టీకి అని డిసైడ్ అవుతూ అసలు నాకు తెలియక అడుగుతాను, పార్టీ అన్నిటికి రా. 6 o'clock మరి ఇప్పుడు టైం ఎంత అయింది? 8:30. చండాలంగా ఉంటది పదా. అంత లేదు, అందరూ అలానే వస్తారు. అవునులే, అమ్మాయిలందరూ నీళ్ళంటోలే కదా. సరే, ఇంతకీ ఈ శారీ బాగుందా ఆ శారీ బాగుందా? మళ్ళీ ఆ శారీ అన్నానంటే గంట చేస్తుంది. ఇదేరా, ఈ కలర్ నీకు చాలా బాగుంది, పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. వచ్చేసాయి, వెళ్ళిపోదాం. ఓకే. A few moments later. ఏమైందిరా? నా శారీ మొత్తం బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోయింది. నువ్వే సెలెక్ట్ చేసావు. మర్యాదగా ఇంటికి పద, యూటర్న్ తీసుకుని. నీ వల్ల ఇప్పుడు శారీ జ్యువెలరీ అన్నీ మార్చాలి. ఓ బుజ్జి. అరే కొంచెం టీ పెడతావా? అరే టీ పెడతావా కాదు, బుజ్జి ప్లీజ్ నా కోసం టీ పెడతావా అలా అడుగు. బుజ్జి ప్లీజ్ నా కోసం టీ పెడతావా? ఇప్పుడు లవ్ యూ సో మచ్ రా, యూర్ ద బెస్ట్ అని చెప్పు. ఐ లవ్ యూ రా, యు ఆర్ ద. నాన్న హరి టీ తాతావా? పక్కన అడుగు. వస్తున్నా అమ్మా. ఏంటి అంత నవ్వుతున్నావు? మా ఫ్రెండ్ ఒకడు రీల్ పంపాడు. ఓ రిప్లై ఇచ్చావా? యా, వెంటనే. మీ ఫ్రెండ్స్ ఏమైనా రీల్ పంపిస్తే వెంటనే రిప్లై ఇస్తావు. నేను 2 days బ్యాక్ పంపించిన రీల్ కనీసం చూడని కూడా చూడలేదు. నేను చూసాను రా, కావాలంటే చూడు, రెడ్ అని ఉంటది. ఓ అయితే వాటిలో ఏ డ్రెస్ కొనుక్కోను? ఏదైనా తీసుకోరా, నీకు పర్ఫెక్ట్, నీకు అన్ని బాగుంటాయి. షూరా? యా పక్క. అరే 10,000 డిడక్ట్ అయిందేంటి? ఏమైనా పర్చేస్ చేసావా? అవును, నువ్వు డ్రెస్ కొనుక్కోమన్నావుగా. ఏ డ్రెస్? అదే మొన్న రీల్ పంపించాను కదా, ఓకే అన్నావు. అది 10,000? ఏ రీల్ చూడలేదా? అదైతే చూసాను. యా అదైతే ఓకే. ఇంకా నుంచి నేను ఏ రీల్ పంపించినా ఫస్ట్ నాకు చూసి రిప్లై ఇస్తారు. ఇదిగో రిప్లై వెంటనే. ఏంట్రా, దేనికి రమ్మన్నా రూమ్లోకి? నేను బయట అందరినీ రైస్ కావాలా చపాతీ కావాలా అని అడుగుతా. నువ్వు ఫస్ట్ అందరికంటే ముందు నాకు రైస్ కావాలని చెప్పాలి, ఓకేనా? దేనికి? అది నీకు అనవసరం, రైస్ కావాలని చెప్పాలి. ఏం చెప్తావు? రైస్ రైస్. ఓకే కదా కదా. దీనికా రమ్మన్నావు లోపలికి? నువ్వు దేనికి అనుకున్నా? అయ్యా హరికి పంపిద్దాం. నేను నీకు రీల్ పంపాను చూడు. నువ్వు పంపిందని పైన చూడు. ఎన్నిసార్లు అదే తప్పు చేసి నాతో చెప్పించుకుంటావు? ఒక్కసారైనా నీ బుర్ర వాడచ్చు కదా. ఎంత పిచ్చిమాలాకుందో నా పిల్లం. నేను బుర్ర పెట్టందే తన కోసం తెలియట్లేదు. నేను కానీ బుర్ర పెట్టి సమాధానం చెప్పానంటే నెక్స్ట్ 2 నిమిషాల్లో కన్నీళ్ళు ఏరిలే పారుతుంది. కానీ ఇప్పుడు దాకా జరిగిన చాలు. ఇప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వకపోతే నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. ఇంకా నేను మాట్లాడాల్సిందే. This conversation will be recorded for training and quality purposes. Please choose your words wisely. ఐఎమ్ సారీ. అరే నిన్న అమెజాన్ అకౌంట్ పాస్వర్డ్ రీసెట్ చేసావు కదా, ఆ పాస్వర్డ్ ఏంటి చెప్పు. గుర్తులేదు. నిన్నే కదరా మార్చావు. అలా గుర్తులేదు, మళ్ళీ మార్చుకో. 2013లో లిఫ్ట్లో గొడవపడ్డాం, అది ఎందుకో గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత షాపింగ్ అన్నీ గుర్తున్నాయి క్రిస్టల్ క్లియర్ గా. ప్రతి చిన్న డైలాగ్ గుర్తుంది. పాస్వర్డ్ గుర్తుండదు కానీ అడ్డమైనవన్నీ గుర్తుంటాయి. వెళ్దామా? నువ్వేంటి అలా ఉన్నావు? మైండ్ అంతా చాలా టెన్షన్ ఉందిరా. అయ్యో, నేను చూడంత చిల్లున్నానా? నీకేంట్రా, మైండ్ ఉండదు, సో టెన్షన్ ఉండదు. అమ్మయ్యా వచ్చావా? పార్టీ బాగా జరిగిందా? సూపర్ అయింది. సరే కానీ నైట్ ఫ్రెండ్స్ వస్తున్నారు డిన్నర్కి. ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది, లాండ్రీ పైన ఫోల్డ్ చేయాలి, కొంచెం హెల్ప్ చేస్తావా? లాండ్రీ ఈ గెటప్లో? నా డ్రెస్ ఎంత తెలుసా? 10,000 రూపాయలు. నా ఇయర్ రింగ్స్ ఎంత తెలుసా? మీనాక్షి ట్రెండీ ట్రెజర్స్ అనే పేజ్లో కొన్న స్వరోస్కి ఇయర్ హుక్ 5,000 రూపాయలు.
ఈ గెటప్ వేసుకుని నేను లాండ్రీ ఇల్లు క్లీన్ అప్ పక్కెళ్ళు. నువ్వు కానీ చేసావు అనుకో రేపు నేను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తా. అవునా? జ్యువెలరీ షాపింగా లేదా పండక్కి బట్టల షాపింగా? అంతకు మించి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు ఓకే. పైన బట్టలు మడత పెట్టేస్తాను, ఇల్లంతా కూడా క్లీన్ చేసేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో, నీకోసం ఆ మాత్రం చేయలేనేంటి. ఓకే. The next day. మనం అత్తమ్మ గారు వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్నాం ఏంటి? అవును, స్పెషల్ ప్లేస్ అన్నాను. ఏం స్పెషల్ కాదా? హాయ్, హాయ్, యు లుక్ సో క్యూట్. థ్యాంక్ యూ. ఐఎమ్ మ్యారీడ్. మీ అవుట్ఫిట్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? ఐఎమ్ మ్యారీడ్. నేను మిమ్మల్ని అడిగానుగా, నన్ను అడగరా? అయినా నేను చెప్తా. నా అవుట్ఫిట్ అను ఫ్యాషన్ 02 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అది. మీ స్టైల్ చాలా నచ్చింది నాకు. ఐ హ్యావ్ ఎ వైఫ్. అయితే ఆవిడ ఇంట్లో ఉంటుందిగా, ఎప్పుడు ఎవరితో పులిహార కలపలేదా? ఐఎమ్ మ్యారీడ్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఐఎమ్ మ్యారీడ్. ఓకే, ఇంతే. కానీ నువ్వు మధ్య మధ్యలో థ్యాంక్ యూ అని చెప్తున్నావు. థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ ఎ వైఫ్. ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ ఎ వైఫ్. ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ ఎ వైఫ్. అంతే. అంతకంటే ఒక మాట ఎక్స్ట్రా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు వెళ్ళి పార్టీకి. ఓకే, వెళ్ళిపోవచ్చా? గుర్తుపెట్టుకో, ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ ఎ వైఫ్. బాగున్నారా వదిన? బాగున్నాను వదిన. మంచినీళ్ళు అన్నా తాగుతారా? వద్దు వదిన, ఇప్పుడే తినేసి వచ్చాము. ఏంటి తెగ సర్దేసుకుంటున్నారు? సర్దుకోకపోతే మీరు అడగారు కదా, వేస్ట్ అయిపోతుంది మళ్ళీ వేసుకుని. బంగారం అంతా వదిన? లేదు వదిన, 92.5 సిల్వర్ జ్యువెలరీ ద స్పార్కిల్ సిస్టర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో మా అమ్మాయి అల్లుడు కొన్నారు నాకు. కూతురు అంటే గుర్తొచ్చింది. మీ కూతురు అల్లుడు ఎలా ఉన్నారు వదిన? మా అల్లుడు బంగారం వదిన. మా కూతురు చెప్పిన మాటనే వింటాడు. మా కూతురు గీసిన గీత దాటనే దాటడు. చాలా మంచోడు. మరి మీ అబ్బాయి ఎలా ఉన్నాడు వదిన? మా అబ్బాయి పరమ సుంట వదిన. మా కోడల మాటనే వింటాడు. మా కోడలు గీసిన గీత దాటనే దాటడు. పరమ బడుద్దాయి వదిన. ఏ భలే ఉన్నాయి కదా, ఇవి కొంటావా? సింపుల్వా? చెప్తా ఉండు. కానీ అది బాగుంది కదా, యు లైక్ ఇట్? నాన్నని కొనమని చెప్దామా? సరే, నాన్న కొనేంత వరకు నువ్వు ఊరుకోకూడదు, నువ్వు ఏడవాలి. ఓకే? నాన్న కొనను వద్దు అన్నారంటే యూ షుడ్ క్రై. నో. అవును, బ్యూటీ పార్లర్ని తెలుగులో ఏమంటారు చెప్పు? లేడీస్ బ్యూటీ పార్లర్ అంటే మహిళా గ్యారేజ్. గ్యారేజ్. ఎంత వస్తావు? సొట్ట పడిపోయినవి, పెయింట్లు వేసేవి, అన్ని రిపేర్లు అక్కడే చేసేది. నానా, నేను ఎప్పుడైనా నీ వంట బాగుందని అన్నానా? లేదురా. అలా అయితే ఎందుకు నాన్న రోజు నా కోసం వంట చేస్తావు? ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం, ఐకేకి వెళ్దామా? ఎలా అయినా తప్పించుకోవాలి. సరే, ఐకే వచ్చినప్పుడు గుర్చే. కారాపే. చిన్న ఫోన్ కాల్ మాట్లాడేసి వస్తాను, ఓకేనా? హలో అత్తమ్మ గారు. హలో 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 హలో. ముందు అర్జెంటుగా ఫోన్ ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేద్దాం, అప్పుడు హనీ కాల్ చేస్తారు. ఏంటి అమ్మ కాల్ చేస్తుంది? హలో హలో హనీ, అమ్మా. అల్లుడు గారు కాల్ చేశారు ఇందాక. అమ్మ కాల్ చేసావా? ఇందాక బై మిస్టేక్ కాల్ చేసి. బై మిస్టేక్ చేశారంటమ్మా. కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు. మేమా Bring me up, I'm on the clock. Put me on top, everybody drop. అమ్మ ఒక నిమిషం లైన్లో ఉండు. అదేంటి మనం ఇంటి దగ్గరకు వచ్చేసాం, నేను ఐక్య అన్నా కదా. అదేంటి ఐకే దగ్గరకు వచ్చినప్పుడు చెప్పమని చెప్పాను కదా.